హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇదైతే శనివారం రోజు బ్లాగ్ అండి. శనివారం రోజు అయితే నేను 7 శనివారాల పూజ చేసుకున్నా కదా. కానీ ఇదైతే వడ్డీ కిందనైతే ఒక వారం అయితే మళ్ళీ పూజ చేయాలండి, 8వ వారం. అందుకోసమే ఈ శనివారం అయితే ఈ పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నా అండి. ఇప్పటికైతే 7 శనివారాల వ్రత పూజ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి. నేనైతే ఈ బ్లాగ్లోనైతే మీకైతే షేర్ చేస్తున్నా. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం రవ్వ లడ్డూలను కూడా నేనైతే ఈ బ్లాగ్లో మీకైతే షేర్ చేస్తున్నానండి. మనం ఇంట్లో పూజ అన్నప్పుడు అయితే ఇట్లా నిత్యం ఇంటి ముందు ఇట్లా ముగ్గులతోటి ఉంటేనే ఇంట్లో మనం పూజ చేసుకున్నందుకు కూడా మంచిగా సంతోషంగా ఉంటుందండి. ఇంటి ముందు ఇట్లా ముగ్గులు ఉంటే కూడా. ఇంకా నేను ఈరోజు తులసమ్మ ముందు అయితే శంకు చక్రం నామం అయితే ఇట్లా ముగ్గు వేసుకున్నానండి. ఎందుకంటే తులసమ్మ ముందు ఇట్లా శంకు చక్ర నామం ముగ్గు వేస్తే కూడా అమ్మవారికి చాలా సంతోషం అవుతుంది. లేదంటే కుబేర ముగ్గు కూడా వేసుకున్నా కూడా చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు ఇంకా ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులు అయితే యథావిధిగా వేసుకుంటూనే ఉంటాం కదా. అందులో కొంచెంగానైతే కలర్స్ ఇట్లా పసుపు కుంకుమ ఇట్లా కలర్స్ తోటి అయితే నిండుగానైతే వేసుకున్నాం. ఇంకా ఈరోజు అయితే నిత్య పూజ అనేది అయితే ఈ విధంగా చేసుకున్నాం. ఇంకా కొంచెం ఎర్లీగానే లేచిందండి, ఎందుకంటే ఈరోజు పూజ గది అయితే ఇట్లా షెల్ఫ్ని అయితే క్లీన్ చేసిన. పూజ దేవుని ఫోటోలను విగ్రహాలను ఇంకా ప్రమిదలను అన్నిటినీ ఈరోజు అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఈరోజు పూజ ఉంది కదా, ఇంట్లో కూడా పూజ ఉన్నప్పుడైనా ఎప్పుడైనా అమావాస్య తర్వాత అయినా ఇట్లా క్లీనింగ్ అనేది అయితే చేసుకుంటూ ఉంటాం. ఇంకా 7 శనివారాల వ్రతం అంటే నేను ఇంకా స్వామివారిని కూడా ఈ విధంగానైతే అలంకరణ చేసుకున్నా. ఫోటో అంతా బొట్లతోటి ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. నేనైతే ఎప్పుడైనా కూడా స్వామివారికి ఇట్లా గంధం మాల అనేది అయితే వేస్తూ ఉంటే ఎప్పుడైనా అంతేనండి. ఇంకా మనం శనివారం పూజ అంటే స్వామివారిని ఎంత నిండుగా అలంకరణ చేస్తామో లక్ష్మీదేవిని కూడా అంతే నిండుగానైతే అలంకరణ చేసుకోవాలండి. ఇంకా అందుకే అమ్మవారికి ఇట్లా మాలతోటి అలంకరణ చేసుకొని ఇంకా కామాక్షమ్మను లక్ష్మమ్మ వారిని అన్నిటిని నిండుగానైతే అలంకరణ చేసుకున్నాం. ఇంకా మనం ఏదన్నా పూజ అన్నప్పుడు అయితే ఇంట్లో అయితే కంపల్సరీగా ఒక కొబ్బరికాయ అనేది అయితే మిగతా దేవుళ్ళందరికీ అయితే మనం ఆహ్వానించినట్టు అయితే ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలండి. తర్వాత నేను ఇంకా రవ్వ లడ్డూలను అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా. అందుకోసమే ముందు ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి ఒక కప్పు అయితే రవ్వ తీసుకున్నా అండి. కప్పుకు ఒక కప్పున్నర అయితే షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ముందైతే రవ్వను బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు అయితే కొంచెం తక్కువ మంట పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే రవ్వ అనేది తొందరగా మాడినట్టు అయితే ఉంటుంది కదా. సన్న రవ్వ, ఇది గోధుమ రవ్వ, మన ఉప్మా చేసుకుంటాం చూడండి, అది బొంబాయి రవ్వ అంటారు కదా. ఇట్లనైతే బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకుంటూ ఉంటేనే ఇది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అండి. ఆ స్మెల్ని బట్టే తెలుస్తూ ఉంటుంది మనకు కూడా ఇది వేగిపోయిందని. ఇంకా ఇందులో వేయడానికైతే నేను కొంచెం కొబ్బరి కూడా తీసుకుంటా కాబట్టి ఎండు కొబ్బరి అయితే ఒక కొబ్బరి చెక్కనైతే తీసుకొని ఇట్లా తురిమి పెట్టుకోవాలండి. పొడిలాగా తురిమి పెట్టుకొని ఈ పౌడర్ను కూడా ఈ రవ్వలో వేసుకొని కొంచెం ఇది కూడా ఫ్రై అయ్యేటట్టు అయితే వేయించుకోవాలి. నెయ్యిలో ఫ్రై అయ్యేలాగా పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగానైతే వేయించుకోవాలండి. రవ్వ లడ్డూలు అంటే చాలా మందికి ఇష్టమయ్యేది, కానీ కొంచెం గట్టిగా ఉంటాయని ఎవరు ఎక్కువ ప్రిపేర్ చేయరు. కానీ ఈ విధంగా చేస్తేనైతే బాగా మెత్తగానే ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకోవాలన్నట్లయితే ఇలాంటి కొంచెం తొందరగా చేసుకునే ప్రాసెస్లో అయితే ఇది చేసుకోవచ్చు అండి. ఇదైతే బాగా వేగిపోయిందండి. వేగిపోయినాక ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేస్తానండి నేను. షుగర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే మనం తర్వాతనైతే ఇంకా ఇందులో కొన్ని వేడి నీళ్ళు అయితే వేసేసి చేసుకోవాలి. ఇంకా నేనైతే కప్పు రవ్వకి కప్పున్నర అయితే షుగర్ తీసుకుంటున్నా అండి. షుగర్ కూడా ఇందులోనే ఇట్లా యాడ్ చేసుకొని దాన్ని కూడా మనం ఇట్లా వేయించినట్టు అయితే అనాలి. అప్పుడు కొంచెం షుగర్ కూడా ఇట్లా అది కరిగినట్టుగా అవుతూ ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. రవ్వ లడ్డు కూడా కొంచెం మంచి ఇట్లా గోల్డ్ కలర్ లాగా వస్తూ ఉంటుంది. ఇట్లనే వేసుకోవాలండి. రవ్వ లడ్డూలు అయితే పాకం బట్టి వేస్తేనైతే బాగా గట్టిగా ఉంటాయి లడ్డూలు. ఇంకా మనం చేసిన రోజే మెత్తగా ఉంటాయి, కానీ తర్వాత రోజు నుండి అయితే ఇంకా బాల్స్ లాగానే రెడీ అవుతాయండి. ఇట్లా వేస్తేనైతే మంచి ఇట్లా సీర లాగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటాయండి. లుక్ కూడా బ్రౌన్ కలర్గా. అందుకే నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా. కానీ ఎక్కువ ఏం చేయట్లేదండి, స్వామివారి మట్టుకైతే చేస్తున్నా. స్వామివారికి ఏం చేసినా చేయకపోయినా రవ్వ లడ్డు
ఇంకా వడపప్పు, పానకం అనేది 3 అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి 7 శనివారాల వ్రతం చేసినప్పుడైతే. అందుకే నేనైతే రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇంకా బాగా వేగిపోయిందండి. ఇంకా ఇది షుగర్ కూడా కొంచెం కరిగినట్టు అయింది. అప్పుడైతే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నా అండి. కొంచెం గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువనే వేడి కావాలండి వాటర్ అయితే ఇక్కడ. కొంచెం ఇట్లా బబుల్స్ వచ్చేటప్పుడు అయితే తీసుకొని మనం ఈ రవ్వలో అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని. చూడండి ఇప్పుడైతే ఇది కలర్ చేంజ్ అయింది. మనం వేసిన కొబ్బరి పొడి కూడా మొత్తం కలర్ చేంజ్ అయితే అయిపోయిందండి. ఇట్లనే కొంచెం ఎక్కువ వాటర్ పోస్తే సిరలాగా అయిపోతుంది. ఇప్పుడైతే ఇట్లా రవ్వ మనం లడ్డూలాగా వచ్చేటట్టు అయితే చూసుకొని పోసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం రవ్వ కూడా ఉడికేసేటట్టు ఉండాలండి. ఇట్లా చూసుకుంటూ అయితే వాటర్ పోయాలండి. కొంచెం మెత్తగానే ఏం పర్వాలేదండి, మెత్తగా ఉంటాయి లడ్డూలు అనేటివి అయితే. కానీ బాగా వాటర్ అయితే పోయొద్దండి, మనం సిర అట్లా స్వీట్ కోసుకున్నట్టయితే. ఇక్కడనైతే కొంచెం ఉడకనియాలి, మంట తక్కువ పెట్టుకోవాలి, స్టవ్ తగ్గించి మంచిగా కలుపుతూ ఉండాలండి అడగంటకుండా. అసలు ఇంత కూడా గిన్నెకైతే ఇట్లా అంటనే అంటదండి లడ్డూలు అయితే ఎప్పుడు చేసినా. ఇంక ఈ లోపు అయితే నేను ఇక్కడ పిండి దీపాలు కూడా చేసి పెట్టుకున్నా అండి ముందే. ఇంకా పూజ అంటే అన్ని చేసి పెట్టుకుంటేనే మనకు కూడా పనులు తొందరగా అయితే. ఇంకా బయట ఉన్న చెట్లయే, మా ఇంట్లో చెట్లయే తులసి ఆకులు, తులసి దళాలు కూడా తీసుకొచ్చుకున్నా. ఇంకా మా వారు కూడా బయటకు వెళ్ళి పువ్వులు, అరటిపండ్లు అన్నీ కూడా తీసుకొచ్చారు, స్వామివారికి మాల. ఇంకా ఈలోపు ప్రసాదం ఒకటి చేసుకుంటే పూజ అయితే నేను స్టార్ట్ చేసుకుంటా. ఇంకా పూజ అంటే కొన్ని ఇంట్లో అన్ని పనులు ఉంటాయి. అందుకే ఈరోజు అయితే 3:30కే లేచినా అండి. ఇంట్లో పని అంతా చేసుకొని పూజ గది క్లీనింగ్ చేసుకొని, ఇంకా దేవుడి పటాలు అన్నీ అక్కడ ఉన్న ప్రమిదలు, ఇంకా మన విగ్రహాలు గిన్నెలు అవన్నీ తోమేసి, ఇంకా తర్వాతనైతే ఇప్పుడైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నిత్య పూజ అయిపోయినాకనే కదా మనం ఈ పూజ చేసుకుంటాం. అందుకే ముందైతే ఇదైతే ప్రసాదం రెడీ చేసుకుంటున్నా అండి. ఇట్లా చూస్తేనే తెలుస్తుంది కదా లడ్డు లాగా ఎట్లా వస్తుంది అనేది. మంచిగా ఉడికిపోయిందండి, చూస్తేనే తెలుస్తుంది కదా. ఇట్లనైతే వేసుకోవాలండి స్వామివారికి ఇష్టమైన రవ్వ లడ్డూలని. మనం ఏడుకొండల స్వామివారి కథలో కూడా ఉంటుందండి రవ్వ లడ్డూలు స్వామివారికి ఇష్టం. ఇంకా ఇవైతే మనం పెట్టుకోవాలి పూజలో అని ఇంకా కథలో కూడా ఉంటుందండి. ఇదైతే ఎవరన్నా చేసుకోవాలనుకునేవారు వ్రతం బుక్ తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు అండి. ఇది కూడా ఆనవాయితీ ఉండాలని ఏం లేదండి. 7 శనివారాల వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. మనం ఏదన్నా అనుకొని అది మొక్కుకొని 7 శనివారాలు ఒక వారం అయితే ఎక్స్ట్రా చేసుకోవాలండి వడ్డీ చెల్లించినట్టుగా. ఇంకా తర్వాతనైతే చేసుకున్న తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న ఏదన్నా వెంకటేశ్వర ఆలయంకి కానీ లేకుంటే తిరుపతికి వెళ్తే ఇంకా మంచిదండి. మనము అనుకున్నట్టు అయితేనైతే తిరుపతి గుడి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఇంకా నేనైతే ఇప్పుడు దగ్గరలో ఉన్న ఏదన్నా గుడికి అయితే వెళ్తాం. ఇప్పుడైతే ఇంకా కొంచెం దగ్గరలోనైతే తిరుపతికి అయితే వెళ్ళేస్తామండి. ఒక 2-3 మంత్స్ చూసుకొని వీలు చూసుకొని అయితే తిరుపతికి అయితే వెళ్ళి వస్తాం. అందుకే ఇప్పుడైతే ఈ 8వ వారం చేసినాకనైతే ఏదో ఒక గుడినైతే మనం దర్శనానికి అయితే వెళ్ళాలండి, స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే. అందుకే వెళ్ళాలండి, దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్తాను. మేము ఎక్కడ వెళ్ళిందని కూడా మీకైతే షేర్ చేస్తానండి. ఇంక ఇట్లా లడ్డూలు అయితే చేసుడైతే అయిపోయిందండి. ఇంకా అన్నీ ఇట్లా కొంచెమే చేసిందండి. చూడండి గిన్నె కూడా ఇంత కూడా అంటలేదండి. అదే మనం పాకం బట్టి చేస్తేనైతే మొత్తం గిన్నెకే పాకం అంతా ఉండిపోతుంది. ఇంకా లడ్డూలు కూడా ఒక గట్టిగా అయిపోయి అసలు తినడానికి కూడా రావు. పిల్లలు అయితే అసలు బాళ్ళనే అసలు తినడాన్నే తినరండి. ఇప్పుడైతే స్వామివారికి అయితే 7 అయితే తీసుకుంటున్నా. 7 కదా మనం పెట్టాల్సిన స్వామివారికి నైవేద్యం. అందుకే నేను మళ్ళీ ఒకసారి అయితే నొక్కుంటూ ఇట్లానైతే తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూస్తుంటే నెయ్యి కదా, నెయ్యి ఎక్కువనే వేసిందండి. చూస్తేనే తెలుస్తుంది నా చేతికి కూడా నెయ్యి ఉంటుందని. ఇక్కడనైతే ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్వామివారికి ఇష్టమైన ప్రసాదం. ఇక్కడనైతే స్వామివారికి ఏ నైవేద్యం పెట్టినా కూడా ముందైతే తులసి దళం అయితే పెట్టాలండి, అప్పుడే అదైతే స్వామివారికి చెందినట్టు ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ పానకం కూడా వేసి పెట్టినండి, బెల్లం అయితే వాటర్లో. ఇంకా వడపప్పు కోసమని శనగపప్పు పెట్టినండి, పెసరపప్పు కాకుండా ఈరోజు శనగపప్పు పెట్టుకున్నాం.
ఇంకా ఇవైతే పిండి దీపాలు అండి. పిండి దీపాలు అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా. వీటికి ఇంకా బొట్లతోటి అలంకరణ వేయాలి, నామాలు పెట్టుకోవాలండి. ఇంకా తులసి దళాలు, మా వారి అయితే పూలు అయితే తీసుకొచ్చిరండి. ఎల్లో పూలు అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి పూజలో. అందుకే పూజ కోసం అని ఎల్లో పూలు, బనానాలు కూడా పెట్టాలండి, 7 బనానాలు. ఇంకా స్వామివారికి వేయడానికి మాల, ఒక కొబ్బరికాయ 2 తీసుకొస్తే ఒకటైతే దేవుడి దగ్గర కొట్టేసిన కదా. ఇంకా స్వామివారికి అయితే ముఖ్యంగానైతే నువ్వుల నూనె దీపమే పెట్టాలండి. ఇక్కడ దీపాలు కూడా 7గా వెలిగించుకోవాలి. కానీ నేనైతే పూజ అంతా మీకు ఏం షేర్ చేయలేదండి. ఎందుకోసం అంటే నా ఛానల్లో పూజ అనేది అయితే డీటెయిల్స్గా కూడా ఉందండి. నేను ఫస్ట్ వారం చేసింది ఉంది, ఇంకా మా మధ్యలో కూడా ఒక వారంది కూడా ఉందండి. అందుకే నేను ఇంకా డైరెక్ట్ పూజ అంతా కంప్లీట్ అయినాకనే మీకైతే ఇట్లా పెట్టేస్తున్నానండి. ఇక్కడనైతే స్వామివారిని అయితే నిండుగా అలంకరణ చేసుకున్నాం. ఇదైతే ఇంకా మాకు వేరే వాళ్ళు భద్రాచలం నుండి అయితే అవి ఫోటో అయితే తీసుకొచ్చి ఇచ్చిరండి, రాముల వారిది. ఇంకా అది ఎందుకు మనం ఉట్టిగానే పెట్టుడని మామూలుగా ఇక్కడనైతే నేను పూజలో పెట్టేనే, ఇక్కడైనా పెడదాంలే అని అయితే ఇక్కడనైతే పూజలో పెట్టినండి. పక్కన పెట్టేసిన రాముల వారు అన్నా కూడా ఇంకా నారాయణమూర్తే కదా, అందుకోసమే వీళ్ళనైతే ఇట్లా పూజించుకోవాలండి. ఇంకా అమ్మవారిని కూడా ఎంత పూజించుకుంటే అంత మంచిదండి. ఇట్లా 7 శనివారాల వ్రతం రోజు స్వామివారిని ఎంత నిండుగా పూజ చేసుకుంటామో లక్ష్మీదేవిని కూడా అంతే నిండుగానైతే పూజ చేసుకోవాలండి. ముందైతే స్వామివారి నామాలు, ఇంకా అమ్మవారికి అష్టోత్తరం, పద్మావతి అమ్మ అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం అంతా అయిపోయినాకనైతే ఇక్కడ 7 శనివారాల వ్రత కథ అయితే చదువుకోవాలండి కంపల్సరిగా. కథ చదువుకున్నాకనే మనం ఇంకా హారతి, నైవేద్యాలు అవన్నీ ఉంటాయండి. ముందైతే కథ అయితే పొద్దున వీలైతే పొద్దున చదువుకోవాలి, లేదంటే ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ కూడా చదువుకోవచ్చు అండి కథ అనేది అయితే. నేనైతే మార్నింగే చదువుకుంటానండి ఎప్పుడైనా కూడా. ఈవినింగ్ అంటే కొంచెం మనం హడావిడిగా పూజ చేసేస్తాం, వంట పని అవి ఉంటాయి కాబట్టి ఈవినింగే భోజనం చేయాలండి. శనివారం వ్రతం చేసిన వాళ్ళు మాత్రం ఇట్లనైతే కథ అయితే చదువుకొని తర్వాత నైవేద్యంగానైతే రవ్వ లడ్డూలు, వడపప్పు, పానకం అయితే పెట్టేసి ఇంకా 7 అరటి పండ్లు కూడా పెట్టేసిందండి. స్వామివారు అయితే ఎంత కళగా కనిపిస్తున్నారండి. అలంకరణ ప్రియుడు కదా వెంకటేశ్వర స్వామి, ఎంత అలంకరణ చేస్తే అంత నచ్చుతుందండి స్వామివారికి అయితే. ఇంకా ఇక్కడ కథ అంతా అయిపోయినాకనైతే నేను నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే స్వామివారికి అయితే హారతి అనేది అయితే ఇవ్వాలండి. ఇట్లా ఇవి పెట్టేసిన తర్వాతనైతే ముందైతే ధూపం వేసుకుంటానండి. కొంచెం పచ్చకర్పూరం కూడా స్వామివారి మీదనైతే ఇట్లా చల్లినట్టు చేయాలి. ఎందుకంటే స్వామివారికి పచ్చకర్పూరం అంటే బాగా ఇష్టం అండి. ఎక్కడ పచ్చకర్పూరం స్మెల్ వస్తుందో అక్కడ లక్ష్మీదేవి శ్రీనివాసులు ఉంటారని అంటారు కదా, అందుకోసమే కొంచెం పచ్చకర్పూరం అనేది అయితే ఇట్లా మనం పూల ముందు కానీ దేవుడి ముందు కానీ ఇట్లా చల్లుకోవాలి. తర్వాతనైతే స్వామివారికి ధూపం కూడా వేయాలి. ఏ పూజ చేసుకున్నా కూడా మనం పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాక ధూపం అనేది అయితే వేసుకోవాలండి. ఇంకా తర్వాతనైతే హారతి అయితే ఇస్తున్నానండి. ఈ మన 7 శనివారాల వ్రత బుక్లోనే ఇది ఒక హారతి పాట అయితే ఉంటుంది స్వామివారిది కూడా. ఇంకా అదే హారతి పాట అయితే ఎప్పుడైనా వాడతానండి, 8 వారాలు అదే వాడిన. ఇంకా వేరేది లక్ష్మమ్మ వారిది కూడా ఒకటి పాడుకొని ఇంకా మామూలుగా 3 అయితే చేస్తానండి. ఇంక ఈ విధంగానైతే అయిపోయిందండి 7 శనివారాల వ్రతం. ఇంకా ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా నేనైతే 8 వారాలు అయితే ఇట్లా పూర్తి చేసుకున్నా. ఇంకా తిరుపతికి వెళ్ళేది ఉంది కానీ ఒక 2-3 నెలలు చూసుకొని మా పాప హాలిడేస్ వచ్చినాకనైతే వెళ్తామండి. ఇప్పుడైతే దగ్గరలో ఉన్న ఏదన్నా గుడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటామండి. ఈరోజు ఇంతేనండి. థ్యాంక్ యూ.